హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రియ బిడ్డలారా, దేవుని అత్యంతమైన కృప చేత మరొక అద్భుతమైన వర్తమానంతో కొన్ని దేవుని మాటలు జ్ఞాపకపరుచుకుంటూ దేవుడు మన పట్ల చూపించే ఆ అమూలమైన ఆ కృప ఎంత గొప్పదో మీతో షేర్ చేసుకోవడానికి వారి దేవుడు మరొక రోజు నాకు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఖాళీగా ఉన్నాను, వ్యర్థంగా గడుపుతున్నాను అన్న ఆలోచన కాదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పన, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క నిర్ణయం ఏ రీతిగా ఉందో ఈరోజు మీతో నేను పంచుకోబోతున్నాను. మొదటిగా వాక్యం వర్తమానం చూసేవాళ్ళైనా లేదా ఇప్పుడు మన మధ్యనున్న ప్రియ బ్రదర్స్ అందరూ కూడా ఈ దుబాయ్ దేశంలోని ఈ వర్తమానాన్ని వినగలుగుతున్నాం. ఈ పరిశుద్ధ జీవగంధం నుండి జరిగిన సంఘటనలు మాట్లాడుకుంటున్నాం. చూడండి, ఇక్కడ మీరు గ్రహించాలి, ఇక్కడ పరిశుద్ధ జీవగంధంలో అనేకమైన లోతైన మర్మాలు తెలుసుకొని మీకు చెప్పడం సేవకులకి బాధ్యత. సో మనల్ని మనం ఉత్తేజపరచుకోవడం దేవుడి కృప. అంటే మనల్ని మనం బలపరుచుకుంటున్నాం. ఇప్పుడు పరిశుద్ధ జీవగంధంలోని చదివేటప్పుడు కొన్ని అర్థమవుతాయి, అర్థం అవ్వకపోవచ్చు. కానీ దేవుని యొక్క భయభక్తుల్లో మనం కలిసి దేవుడు కొన్ని మాటలు జ్ఞాపకపరిచేటప్పుడు ఆ మాటలు మనం గుర్తు చేసుకొని మనం బలపడడం భాగ్యం. ఎంతైనా ఆ దేవత దేవునికి మహిమ కలిగిన గాక. మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను మరొకసారి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మనం మొదటగా దేవుడు ఏ ఒక మాట కోసం మాట్లాడతాడో మరి ప్రార్థన చేసుకుందామా కలిసి? తప్పగా కోపించండి, ప్రార్థనలో సాగుదాం. ఓకేనా? కళ్ళు మూసుకోండి, మోకరించిన వాళ్ళు మోకరించండి, దేవునికి స్తుతి చెల్లించండి. మరి దేవుని వాక్యం చెప్పబడుతుంది, తన దగ్గర మాత్రమే మోకరించి మన చేతులు చాపి అడగాలి. పశు పిల్లవాడు అడిగినట్లు, తండ్రి నాకు ఇది దయచే, తండ్రి నాకు ఇది ఈ రూటు నాకు కావాలి, తండ్రి నాకు ఈ వస్తువు కావాలి, తండ్రి నాకు ఈ ఇల్లు కావాలి, తండ్రి నాకు ఈ వివాహం కావాలి, తండ్రి నాకు ఈ ఆరోగ్యం కావాలి, తండ్రి నాకున్న ప్రతి వ్యాధ రోగాల నుండి విడుదల కలగాలి, తండ్రి నా అప్పుల బాధల నుండి విడుదల కలగాలి అని మీరు ఎలుగెత్తి మీ హృదయాల్ని కొమ్మరించి ఆత్మను సమర్పించి దేవత దేవుడికి స్తుతి చెల్లించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి, గట్టిగా ఎలుగెత్తి ప్రార్థన చేయండి. అపోస్తులు పౌలు మరి ఎవరు కూడా గుసగుసలు చప్పుడు లేకుండా ప్రార్థనలు చేయలేదు. చాలా వరకు బ్రదర్స్ వినండి, అయ్యో మనం దేశం వచ్చాము, మనం గట్టిగా ప్రార్థన చేస్తే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారని ఓన్లీ క్రీస్తుని వెంబడించిన వారికి మాత్రమే ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ చూసారా, ముస్లిమ్స్ సోదర్స్గా పిలువబడుతున్న వారు ఎవరు సిగ్గుపడుతున్నారా? ఎక్కడ రోడ్లో ఉంటే నమాజ్ టయానికి నమాజ్కి వెళ్ళి వాళ్ళు మోకరించి వాళ్ళు ప్రార్థన చేస్తూ పిలుస్తున్నారు, అక్బర్ అల్లా అని పిలుస్తున్నారు. సో మనం కూడా సృష్టికర్తని యెహోవా యేసుక్రీస్తు సకల జనుల కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసుని మనం పిలవాలా? ఆ యేసు ఎవరు? నీకు నాకు ప్రాణం పెట్టిన వారు ఒక్కరేనా? ఆయన ఎవరు? ఇంకా మన తండ్రి, మనల్ని ప్రేమించి మనల్ని పోషించి మనల్ని నిలకడగా నీ జీవితం నా జీవితం సరైన మార్గంలో చూపించడానికి ఆయనే సత్య జీవ మార్గంగా, నేనే సత్యం జీవం మార్గం అని చెప్పి మన పాపముల కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు. అయితే ప్రియ బిడ్డలారా వినండి, దేవునికి మనం మొరపెట్టడం ఎలాగంటే, అన్న మొరపెడుతుంది ఏమని? అయ్యో నాకు సంతానం లేదు, ఊగుతూ అనేకమైన వేదన కలిగి మొరపెడుతుంది. అప్పుడు ఏలియా వచ్చి అంటున్నాడు, ఏమన్నా మద్యం సేవించి నువ్వు మందిరానికి వచ్చావా అంటే, లేదు ఏలినవాడా, ఇదిగో నేను నా దేవుని దగ్గర నా ఆత్మ కుమ్మరించుకొని మొరపెడుతున్నాను. నా వేదన మనుషులు తీర్చేది కాదు, దేవుడని యెహోవా తీర్చేదని నిబ్బరంగా నమ్మింది. ఆమె ఆత్మ కుమ్మరించుకొని మరి ప్రార్థన చేస్తే అన్న గొప్ప గర్భఫలాన్ని పొందుకొని దేవునికి వాగ్దానం ప్రకారంగా మరి పుట్టిన శిశువుని సేవకి ఇవ్వడం జరిగింది.
అందుకే ప్రియబిడ్డలారా, ఈరోజు దుబాయ్ దేశంలో ఏ రకంగా మనం ఉంటున్నాం, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఐక్యత, దేవుడు ప్రతిదీ మనల్ని గద్దిస్తాడు. ప్రతిదీ దేవుని వాక్యం నిజం, వాక్యమై ఉన్న దేవుడి యొక్క మాట నిజం. ఈ నిజాన్ని మనం ఇక్కడ పెట్టుకోనో లేదా ఇక్కడ పెట్టుకోనో కాదు, కానీ పూర్తి నరాల్లో, ఎముకల్లో, మూలుగుల వరకు వాక్యమైన తండ్రి మనల్ని భద్రత కలిగి ఆ వాక్యాన్ని మూలుగుల వరకు పంపిస్తాడు. అప్పుడు వాక్యం ఎలా ఉంటదంటే నిత్యము నీ వెంబడించే ఒక నీడ వల్లనే నీ వాక్యమైన తండ్రి ఎప్పుడు నీతో వెంబడిస్తూనే ఉంటాడు. ఆయన ఒక పరిశుద్ధాత్మ. సో నిన్ను చూసుకొని నువ్వు మురిచిపోవసరం లేదు. ఈ రూపం యెహోవాదని నువ్వు మురిచిపోవాలి. ప్రియ బిడ్డలారా, అయితే మరి ముఖ్యంగా ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, సర్వలోక అధిపతి అయిన నా పరలోక ప్రభువా, నువ్వు ఉన్నవారుగా, అన్నవారుగా, మొదటివారుగా, కడపటివారుగా, చూసిన వారుగా, చేసిన వారుగా, తరతరాలకి యెహోవా అని చెప్పిన నా దేవాతి దేవుడు నీవే. అబ్రహాముకు ప్రభు, ఇస్సాకు ప్రభు, యాకోబుకు ప్రభు అయిన నేను మీ పితరులు ప్రభు అని మరి మోషేస్తో మాట్లాడినట్లు మాతోటి కూడా మీరు మాట్లాడండి. అబ్బా తండ్రి, మీరు వాక్యమైన తండ్రిగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మా అంతరాత్మలో నుండి మీ అమూలమైన మీ లేఖనం ప్రకారంగా నా యందు విశ్వాసం నిలిపిన వాళ్ళకి నా మర్మములు బయలుపరచుదునని. డాడీ, మీరు ఏమి బయలుపరచబోతున్నారో, బిడ్డల కొరకు ఏం మాట్లాడబోతున్నారో, నా కోసం మీరు ఏం మాట్లాడబోతున్నారో, నేను మరి ఇక్కడ ఉన్న ప్రతి బ్రదర్స్ అందరమీ కూడా దూరదేశంలో ఉన్నాము. ఈ దూర దేశంలో ఉండి ఏ బలమైన కార్యాల కొరకు ఎదురు చూడాలి, దేవుని ఒక సంకల్పన ఏంటి, దేవుడి కృపావాక్యం ఏంటి గ్రహించి ముందుకు సాగడానికి కృప చూపించమని, మరి ఈరోజు అప్పులు ఉన్నాయని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, నివాసం లేదని, మరి ఇంట్లో పిల్లలు స్టడీ కోసం బాగుండాలని, మరి పిల్లలకు ఒక నివాసం కట్టాలని, మరి వ్యాధిరోగాల్లో పడినప్పుడు వాళ్ళకి అవసరం డబ్బులు ఖర్చు పెట్టానని, ఇలాగ ప్రతి వారు ఒక బాధ మూట లాంటి మూట వారి నెత్తిని పెట్టుకొని మరి దేశానికి సాగడం జరిగింది. ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి దేవుని యందు విశ్వాసం, నమ్మకం కలిగి ప్రార్థన చేస్తే. అట్టు ప్రార్థన మరి బిడ్డలందరూ మొరపెడుతుండగా నీ పరిశుద్ధాత్మతో వారిని నింపి, వారు హృదయాల్ని తాకి నీ ఆత్మతో నింపి, ప్రతి బాధ నుండి, ప్రతి చింత యావత్తు మా మీద మోపమని అడిగావు కదా డాడీ. వారి చింత అంతా నీ మీద మోపుచు, సమస్త భారం నీ మీదే మోపి, నీకే మహిమ, ఘనత, స్తుతి, ఆరాధన చెల్లించే బిడ్డలుగా మరి అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చి మరి ఈ వాక్యంలోకి వెళ్తుండగా మీరు వాక్యమైన తండ్రికి మాలో నుండి మాట్లాడి వారికి అర్థం అవ్వాలి, నాకు అర్థం అవ్వాలి, నీ కృపను మేము పొందుకోవాలి, నీ మహిమను మేము అనుభవించాలి, నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి, నీ మొగకాంతి మాలో ప్రకాశింపబడాలి, మరి ఇతరులకు మేము వెలుగుగా ఉండాలి. సర్వలోక అధిపతి అని యెహోవా యేసుక్రీస్తుగా త్వరగా వచ్చుచున్న నీ రాకడికి మేము సిద్ధపాటు కలిగి ఉండి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రాణప్రభుని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మిక్కిలి అడిగి వేడి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అయితే ఈరోజు నిజానికి మన జీవితాల్లో ప్రతిసారి ఇబ్బంది, బాధ ఎదుర్కొన్నప్పటికీ యథాంతరంగా నిలిస్తే దేవుని కృపను పొందుకున్న వాళ్ళుగా మనం ఉంటాం. అలాగా యథాంతరంగా నిలిచే భాగ్యము మనకి ఎంతో అవసరం. ఆ అవసరాన్ని పెట్టి దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడతారు. ఎక్కడి నుండి దేవుడు వాక్య గంధం నుండి ఏ మాట జ్ఞాపకపరిచినా అది జీవగంధంలో నిండేదే కానీ మన సొంత మాట ఏది అవ్వకూడదు. అందుకే ఆత్మ తండ్రిని మనం అడిగాం. తప్పక ఆయన పరిశుద్ధ జీవగంధంలో నిండే ప్రతిదీ మాట్లాడాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం. అయితే ప్రియ బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు మనము ఏ యొక్క నిర్ణయాల్లో ఉంటున్నాం? మనం దూరదేశంలో ఉన్నాం. దూరదేశంలో ఎలాంటి ఒక బాధని భరిస్తున్నాం? మరి
అందరికీ ఉన్నాయని మనకు లేదని ఇక్కడికి వచ్చామా? లేదు అందరూ దీవించబడ్డారు మనం దీవించబడలేదని మనం వచ్చామా? అయితే భూమి మీద లోక సంబంధమైన ఆస్తుల కోసము, ప్రాపర్టీ కోసము దేవుడు ఎతకమనలేదు, కానీ నిత్య పరలోక రాజ్య చేరడానికి ఆయనే సత్యం, జీవం, మార్గం అయ్యాడు. కాబట్టి మరి ఆ మార్గంలోకి వెళ్ళడానికి మనం దేవుని యొక్క కృపని మనం అడగాలి. అయితే ప్రియ బిడ్డలారా, దుబాయ్ దేశంలో మనం కొన్ని కట్టుబాట్లు కలిగి ఉండాలి, కొన్ని మనసిప్పి ప్రార్థన చేయాలి. ఆ మనసిప్పు ప్రార్థన చేయవలసినవి నువ్వెక్కడున్నా కూడా సిగ్గుపడొద్దు. నీకు ఎక్కడ కుదరకపోతే జస్ట్ నువ్వు నడుస్తూనే నడుస్తూనే దేవుణ్ణి నువ్వు గణపరచు, దేవుణ్ణి నువ్వు మహింపరచు, దేవునితో నువ్వు అడుగు. ఈరోజు నేను ఇలాగ వెళ్ళొచ్చాను నాన్న, ఈ పనిపాట్ల నిమిత్తం నేను వెళ్ళొచ్చాను, ఈ పనుల్లో నాకు ఇది ఒక బాధ అనిపించింది, ఇది ఒక దుఃఖం అనిపించింది, నాది ఈ మనసు నన్ను ఇలాగా చేశాడు అని ఖచ్చితంగా మనం మొరపెట్టాలి. అయితే అలాగ ఎవరు మొరపెట్టారు? ఏలియా విషయంలో చంపేమని ఆజ్ఞాప వచ్చిందని చెప్పి ఏలియా కూడా పారిపోయాడు. అంటే బైబిల్లో ఉన్న వాళ్ళు పరిగెత్తలేదా, మనమే పరిగెడుతున్నామా అని అనుకోవచ్చు. ఒక్కోసారి బైబిల్లో ఉన్న వాళ్ళు కొంతమంది పారిపోయారు. అది మొదటగా ఏలియా విషయానికి వస్తే, ఏలియాని చంపేమని ప్రకటించారని ఏలియా మరి పారిపోయినప్పుడు అరణ్యంలోకి పారిపోయాడు. అరణ్యంలోకి పారిపోయినప్పటికీ కూడా అరణ్యంలోని ఆహార పదార్థాలు ఎక్కడి నుండి వస్తాయి? మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం కదా. ఎందుకో అంటే మనల్ని మనం బలపరచుకోవడానికి ఈ మాటలు 10 మార్లు వస్తున్నాయి. అయితే ఏలియా అరణ్యంలోకి వెళ్ళిపోగా అరణ్యంలోని ఆకలితో ఉన్నప్పుడు యెహోవాకు మొరపెట్టాడు, తండ్రి మరి ఇలాగ నన్ను చంపేమని ఆజ్ఞాపించారు, మరి నేనైతే దూరంగా వచ్చాను, నాకు ఇక్కడ ఏది దిక్కులేదు, నాకు దిక్కులేదు, ఆహారం పెట్టేవారు మీరే కాబట్టి నాకు ఆహారం పెట్టమని ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా విశ్వాసం గొప్పది కదా. మరి అయితే అప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కాకి ఆజ్ఞాపిస్తే కాకి ఆహారాన్ని తీసుకెళ్ళి ఏలియాకి పెడితే ఆహారం తిని 40 రోజులు రాత్రి పగలు నడవజాగాడు. ఎంత బలం కదా. అయితే ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క కృప కొరకు మీరందరూ ఎదురు చూస్తారు. మనం దూరదేశం వచ్చాం, మన బాధ్యతలు, మనకి ఉన్న వేదన, మనకున్న ఇబ్బంది, మనకున్న ఆ వేదన ఎలాంటిదంటే, ఇంటి దగ్గర మనస్ఫూర్తిగా తిందామని టేబుల్ దగ్గర కూర్చున్నా అది తినలేని స్థితి. అప్పులవారు లేదా ఇల్లు లేదని బిడ్డలు, లేదా బిడ్డలకి కట్టవలసిన ఫీజు లేదని ఏదో ఒక చింతతో తప్ప ఇంత దూరదేశము ఎవ్వరూ రారు. సో ఒకవేళ బిలీవర్ అవర్స్ అవ్వాలంటే నువ్వు ఇక్కడ ఓడే జ్ఞానం అక్కడ కూడా ఓడి బిలీవర్ అవ్వచ్చు, దేవుణ్ణి అక్కడ మొరపెట్టవచ్చు. కానీ దేవుని సంకల్పం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఏది కొదువుందని కాదు, దేవుడు వాగ్దానం చేసింది నెరవేర్చడానికి మాత్రమే దేవుడు బిడ్డల్ని, ఇజ్రాయెల్ ప్రజల్ని మరి పాలు తేనె ప్రవచించే మరి ఇజ్రాయెల్ దేశానికి వాళ్ళే తీసుకురావడం జరిగింది. అందుకే మనం అయ్యో ఇక్కడికి వచ్చాం, మన బిడ్డలు, మన భార్య లేదా మన తల్లిదండ్రులు, మన తోట మిత్రులు, సిస్టర్స్ అందరూ ఊర్లో ఉన్నారు, మనమేంటి ఇక్కడ ఒంటరి పోరాటం అని అనుకుంటున్నావరా? దేవుని బిడ్డలారా, అలా అనుకోవద్దు. అబ్రహాము కూడా వారి పేరెంట్స్ని, వారు కలిగిన కుటుంబాన్ని అంతా విడిచి దేవుడి పిల్లగా వచ్చేసాడు. మరి మేమెందుకు వచ్చాం దుబాయ్కి? ఇన్నుంటే మేమెందుకు వచ్చాం? అదే కదా ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తులో కూడా వాళ్ళ యుద్ధం జయించి ఐగుప్తులోనే నిలబెట్టవచ్చు, కానీ దేవుడు ఆ పని చేయలేదు. అవునా? ఐగుప్తు రాజుని ఇన్ని తెగిళ్ళు పుట్టించాడు, కప్పలు, పాములు, అనేకమైన మిడతలు, వడగళ్ళ వర్షము, తర్వాత అనేకమైన వ్యాధి. మరి ఆ ఇంట్లో ఎవరైతే మొదట బిడ్డ పుట్టారో ఆ బిడ్డలందరూ కూడా మరణం, అన్నీ కూడా తలక మించిన వేదన కలిగించిన మరి ఆ ఫరో రాజు
మారలేదు ఐగుప్తులో. సో అలాగా ఇప్పుడు మనకి భారతదేశం అయి ఉండొచ్చు, లేదా ఇంకొక నేపాల్ అయి ఉండొచ్చు, భూటాన్ అయ్యొచ్చు, బంగ్లాదేశ్ అయి ఉండొచ్చు, లేదా పాకిస్తాన్ అయి ఉండొచ్చు, లేదా ఇంకా అనేకమైన దేశాల నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా ఎందుకు వచ్చారంటే దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారికి మాత్రమే. నిజంగా ఏంటి ఆ లోతు ఏంటి, ఆ అర్థం ఏంటంటే, మరి ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ తీసుకురావడానికి ఇజ్రాయెల్ ప్రజలకి ఏదో ఒక నిర్ణయం ఉందా? అయితే మరి ఫరో రాజ్యం మీదే అక్కడే ఈ ఐగుప్తు దేశంలోనే వీళ్ళందరూ తిరగబడి మరి ఆ ఫరో దేశాన్ని జయించి అక్కడే బ్రతకడానికి యెహోవా చేయాలి కదా అని మీలోని మాలోని తలంపు పుట్టొచ్చు. దేవుడని యెహోవా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డలారా వినండి. అయితే ఇక్కడ ఐగుప్తు దేశంలోని యుద్ధం చేయమని చెప్పలేదు, కానీ ఇజ్రాయెల్ ఇస్తానన్న దేశం అంటే వాగ్దానం చేసిన దేశానికి దేవుడు నడిపించినప్పుడు అక్కడ యుద్ధం జరిగింది. అప్పుడు యుద్ధంలో ఎవరు నిలిచారు? జోషువా నిలిచాడు. జోషువాని ప్రధానంగా వాడుకున్నారు. అయితే ప్రియ బిడ్డలారా, ఇది మనం తెలుసుకోవాలి. వాక్యాన్ని చాలా ఇలువుగా మనం వినాలి, అవునా? అయితే ప్రియ బిడ్డలారా, మనం దుబాయ్ దేశానికి ఎందుకు వచ్చామంటే దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఇవేనండి, ఇదిగో మీ గిన్నె నిండి పొర్లింప చేసేదును, నా ఆకాశవాకులిపి దీవించుదును, మిమ్మల్ని తలగా ఉంచుదాని గాని తోకగా ఉంచును, మిమ్మల్ని పైవాడిగానే ఉంచుతాను గాని కిందవాడిగా ఉంచును, మిమ్మల్ని అధికారుల దగ్గర కూర్చోబెట్టి ఆల ముందుని మీకు భోజన బల్ల సిద్ధపరచుదును. ఎంత గొప్ప మాట! హల్లెలూయా! గ్లోరీ, అషకోన గ్లోరీ, అల్పి ఒమేగాని యేసుక్రీస్తు యొక్క కృపా వాక్యము. అందుకే ప్రియ బిడ్డలారా, మీరు వినండి, దేవుని మాటలు వినండి. లోకంలో అనేకమైన మాటలు ఉంటాయి, అనేకమైన తలంపులు ఉంటాయి, అనేకమైన నిర్ణయాలు ఉంటాయి, కానీ దేవుని మహాకృప చేత నిర్ణయం బహు విలువైనది కదా. ఇజ్రాయెల్ ప్రజలకి అక్కడ నిజంగానే ఐగుప్తులో అన్నీ దొరుకుతున్నాయి, మాంసాహారాలు దొరుకుతున్నాయి, ఆహారాలు దొరుకుతున్నాయి, కానీ వేదన, బానిసత్వం అనే వేదన. ఇప్పుడు కూడా మనం భారతదేశం, బంగ్లాదేశ్, ఐగుప్తు, మరి ఇంకా విన్న దేశాల ఏ దేశాలున్నా ఒక వేదన, బానిసత్వ వేదన. అక్కడ నీకున్న శదానికి నీకు వాల్యూ లేదు, అక్కడ నువ్వు ఉన్న తీర్మానానికి నీ ఒక స్కిల్డ్కి వాల్యూ లేదు. అందుకే నీ దేవుడైన యెహోవా నిన్ను ఈ దుబాయ్ దేశానికి, గల్ఫ్ కంట్రీలకి వచ్చిన వాళ్ళందరూ కూడా, ఈ లేఖనం చూస్తున్న వారు ప్రతి బిడ్డలు కూడా ఈ దేశానికి వచ్చావంటే నీ కోరిక నెరవేర్చడానికి. నీ పిల్లలు నీ భోజన బల్లవ చుట్లు ఒలువు మొక్కల వలనే నిలిచుదురు అంటే ఇది దేవుని వాక్యమే కదా. ఏ ప్రియ బిడ్డలారా, నిజంగా దేవుని వాగ్దానం చేసిన భూము అక్కడ నేను మార్చాను, అది అమ్మేశాను. ఇక ఈ ఐగుప్తు దేశం మీద మీరు యుద్ధం చేసి గెలిచి మీరు ఐగుప్తు దేశాన్ని సొంతం చేసుకొని అనడానికి దేవునికి శన మాత్రం సరిపోదా? అయితే ఇక్కడ ఏం జరిగింది? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళు అయ్యో బలహీనులు, వాళ్ళు దాదాపుగా 12 మూరలు అయిటున్నారు. వాళ్ళు మనం చూసి వాళ్ళ దగ్గర సింపుల్గా మిడత నలిపినట్లు నలిపేస్తారు కదా. వాళ్ళు అలా తీర్మానించుకున్నప్పుడు దేవుడని యెహోవా మనతో ఉన్నాడని మరి ముందుకు సాగారు. సో ఇక్కడ ఎరుక గోడలు అడ్డుగా ఉన్న ఎరుక గోడలు కూలగొట్టాడు దేవుడు, మరి దేశం మీద జయింపించాడు. ఆ వాగ్దానం చేసిన భూమికి చేర్చడానికి ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడని యెహోవా ఇంత మార్గం ఏర్పాటు చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలు మార్గంలో ఎంత శోధించినా చేరవలసిన గమ్యానికి దేవుడు చేర్చాడు. అందుకే ప్రియ బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మరి ఏదైనా ఈ దూరదేశం వచ్చాం, అయ్యో ఒమాన్ వచ్చాం, దుబాయ్ వచ్చాం, మస్కెట్ వచ్చాం, కోయిట్కి వచ్చాం, ఖత్తర్ వచ్చాం, లేదా సౌదీ అరేబియా వచ్చాం, ఏంటి మనకి ఏంటి ఇది ఒక పరిష్కారం? ఏంటి వేదన? వేదన అనే విషయానికి వస్తే యోసేపు జీవితంలో మరి వేదన కలగలేదా? వేదన కలిగింది. దేవుడు దీవించాడా? ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడా? మరి ఐగుప్తు దేశానికి రాజుగా అయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ బానిసత్వంగా మరిగారు. అంటే అక్కడ వాళ్ళు అలా అది అప్పటికి ఐగుప్తు దేశంలో మరి జోసెఫ్ ఖచ్చితంగా ఎత్తబడ్డాడు కాబట్టి దేవుని దగ్గరికి.
అయితే ప్రియబిడ్డలారా వినాలి, మనకి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానము మనకి చేశాడు. ఏమని? నన్ను విశ్వసించిన వారు నేను తలగానే ఉంచుతాను, నా యందు విశ్వాసం నిలిపిన వారిని నేను అధికారిగానే ఉంచుతాను, పైవాడిగానే ఉంచుతాను. ఆయన గిన్నె నిండి పొర్లింపచేస్తా, ఈయన వెలిగించబడి ఇతరులకి ఎలుగుగా నిలబెడతాను. అప్పుడు ఎక్కడ ఎలుగు ఎలా కలిగింది? ఈరోజు ఇజ్రాయెల్ దేశం కోసం మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సమాధానం కలిగిన గాక, ఇజ్రాయెల్ దీవించబడిన గాక. ఇజ్రాయెల్ మీద విరోధులుగా కలిగిన వారు అందరూ కూడా యేసు నామములో దూరం అయిపోయి సమాధానం అవ్వను గాక అని మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. అయితే ప్రియ బిడ్డలారా, దేవుని మహాకృప చేత ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు మన కొరకు ప్రతి మాట నెరవేరుస్తున్నా. కొంచెం లేట్ అవుతుంది, కొంచెం. అది ఇజ్రాయెల్ ప్రజలకి 40 సంవత్సరాలు పట్టింది, మనకి 4 రోజులు పడితే తట్టుకోలేమా? అవునా? 2000 క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం వరకు 2000 సంవత్సరాలు పట్టింది. ఏంటి? సకల పాప పరిహారం కొరకు నేనే ప్రాణం పెట్టడానికి వచ్చాను, నేనే సత్యం జీవం మార్గం అని చెప్పడానికి వచ్చిన యేసుక్రీస్తు. సో అప్పుడు తర్వాత నుండి 2024 కల్లా మనము ఇప్పుడు దేవుని మాటలు చెప్పుకుంటున్నాం. ఇదెంత గ్లోరీ! హల్లెలూయా! అయితే ప్రియ బిడ్డలారా, ఈరోజు నువ్వు కూడా నీ యొక్క విషయంలో, నీ యొక్క మార్గంలో, నీ యొక్క సంకల్పంలో, నీ యొక్క తలంపుల్లో దేవుని ఒక చిత్తం ఉన్నది. అందుకే నువ్వు ఈ దుబాయ్ దేశానికో మరి ఈ గల్ఫ్ కంట్రీస్కి ఏ ప్రాంతానికి వచ్చినా నువ్వు దేవుని కృపను పెట్టి వచ్చావు. దేవుని విశ్వాసం నిలుపు, తప్పగా నువ్వు మేలులు చూస్తావు. దేవుడు వాగ్దానం చేసిన భూమికి నడిపించడానికి ఇజ్రాయెల్ ప్రజల పట్ల అన్ని కార్యాలు, ఎర్ర సముద్రం పాయలు చేసి, మారా నీరు మధురంగా మలిచి, బండ నిండి నీళ్ళిచ్చి, పొరేళ్ళు ఇచ్చి, ఆకలి తీర్చి, ఆకాశమన్నాను కురిపించి అలా ఆకలి తీర్చి, మరి ఇవన్నీ చేసిన దేవుడు మన పట్ల చేస్తాడా? అయితే అడ్డుకున్న ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినట్లు మన జీవితంలో అడ్డుకున్న ఎన్ని పాయలు చేస్తాడా? చేస్తాడు. నమ్మండి, విశ్వసించండి. కుమారుడు, ఈ మాట నీ కోసమే, ఈ గద్దింపు నీ కోసమే. దేవుడు చేస్తాడు. అయ్యో దూరదేశం వచ్చాము, దూరదేశంలో ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి, మన ఆలోచించేంటి, అన్నీ కూడా ఒక భయంకరమైన ఇబ్బంది మిమ్మల్ని శోధిస్తుంది. అయితే ప్రియ బిడ్డలారా వినండి, ఈరోజు దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించిన దేవుడు మనల్ని ఈ గల్ఫ్ కంట్రీలకి నడిపించాడు. ఇప్పుడు నీకు ఒక నివాసం అనుగ్రహించబడుతుంది, నీ బిడ్డ మ్యారేజ్ అయిపోతుంది, నీ తమ్ముడు మ్యారేజ్ అయిపోతుంది, నీ తమ్ముడికి ఒక నివాసం కట్టబడుతుంది, మీ తల్లిదండ్రులు బాగా చూసుకోగలుగుతావు. మరి అదే రకంగా నీ కుటుంబంతో నువ్వు కలిసి నిలవడానికి నీకు అక్కడ ఒక అద్భుతమైన నివాసం ఏర్పరచబడుతుంది. అదే రకంగా నీకున్న అప్పులు విడుదల అయిపోతాయి, నీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. పాలు తేనె ప్రవచించిన దేశం పొందుకున్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు మరి అన్న వాగ్దానం ప్రకారంగా మనం నెరవేరడానికే ఈ దేశాల్లో ఉన్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ మనం ఆశీర్వాదాలైనా ఉన్నాయా? అయితే మనం ఏ రకమైన కట్టుబాటులో ఉండాలో మరి ఇది మీరు గమనంగా గ్రహించండి. ప్రియ బిడ్డలారా, దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఇక్కడ అంటున్నాడు, ఇదిగో పురుషులైనా స్త్రీలైనా నా యందు విశ్వాసం కోల్పోయి తప్పుపోయిన వెడలను ఎచ్చగా అన్న ఉండు లేదా చల్లగా ఉండు, నులివెచ్చగా ఉంటే కారు తుప్పు వేస్తానన్నాడు. ఆ మాట ఎంత భయంకరంగా! అందుకే కారు తుప్పు వేసుకునే స్థితి మనం తీసుకొచ్చుకోకూడదు. ఆల్రెడీ ఫ్యామిలీని విడిచిపెట్టాం, ఫ్యామిలీని దూరంగా పెట్టాం, మనం ఇక్కడికి వచ్చాం, దూర ప్రాంతాల్లో ఉంటున్నాం, ఇక్కడ నులివెచ్చనగా ఉందాం అని వెళ్ళకూడదు. మరొక మాట అంటున్నాడు, మనం దూరం వచ్చాం, యవ్వన బిడ్డలమే, మరి నాకు పెళ్ళి అవ్వలేదు, మరి పెళ్ళి అయిన వాళ్ళు అయినా సరే భార్య అక్కడ ఉంది, మరి ఆమెకు మాత్రమే భయం చెప్తున్నా, నాకేది అవసరం లేదు అని ఏదైనా మీ వ్యభిచార తలంపుల్లో కానీ వెళ్ళారే అనుకో, దేవుని వాక్కు సెలవిస్తుంది. ప్రియ బిడ్డలారా, ఇదిగో ఆకుని గొంగళ పురుగు తినింపచేసినట్లు మీ శరీరాన్ని వ్యభిచారం చేసిన స్త్రీనైనా పురుషుడినైనా ఆకుని తినింపచేసినట్లు మీ శరీరం తినింపచేదును అని పరిశుద్ధ జీవగ్రంథం నుండి వాక్యమైన తండ్రి మాట్లాడుతున్నాడు.
బిడ్డలారా గమనంగా మీరుండండి. దూరదేశం వచ్చాను, దూర ప్రాంతంలో ఉన్నాను, ఇదిగో మరి స్త్రీ వచ్చింది, నాకు పరిచయం అయింది, మరి నేను డ్రైవర్గా వచ్చాను, డ్రైవర్గా ఉన్నాను, నేను ఏదైనా మరి ఇక్కడ ఒక భర్తను విడిచిపెట్టి వచ్చింది స్త్రీ, నేను ఏదో మబ్బులో పెడుతున్నాను, నేను ఏదైనా తప్పుడు పని చేయడానికి నాకు అవకాశం దొరుకుతుందా? అయితే జాగ్రత్త. హెచ్ఐవి మాట దేవుడు ఇక్కడ ఈ భూమి మీద హెచ్ఐవి అని పేరు పెట్టకముందే దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ఇందులో రాయించాడు. ఆకిని గొంగళ పురుగు తినింపజేసినట్లు వారి శరీరం తినింపజేసేదును. ఎవరు? వ్యభిచారం చేసిన పురుషుడైనా స్త్రీనైనా. మరి గమనంగా ఉండండి. ప్రేమ, ఆశీర్వాదాలు మరి ఇవన్నీ కాదు, దేవుని మాటలు, గద్దింపు మాటలు కూడా మీ జీవితంలో నిలబెట్టుకోవాలి. మీ జీవితంలో నిలకడగా ఉండాలి. నీ చూపు బాగుండాలి, నీ మాట బాగుండాలి, నీ ఆలోచన బాగుండాలి, నీ తలంపు బాగుండాలి, నీ పరిశుద్ధత బాగుండాలి. దేవునైన పరిశుద్ధాత్మ అప్పుడే నీ నడినెత్తి నుండి అరికాల వరకు ప్రోక్షయించబడుతుంది. ఆ సర్వసృష్టి అధికారిని నువ్వు విశ్వసిస్తున్నావా? అయితే మేలును చూస్తావు. ఆ సర్వసృష్టి అధికారిని నువ్వు ఆరాధిస్తున్నావా? అయితే నువ్వు ఆశీర్వదింపబడుతున్నావు. ఆ సర్వసృష్టి అధికారం నువ్వు పిలుచుకుంటున్నావా? అయితే నీ కుటుంబంతో పాటు ఇతరులకి వెలుగుగా ఉంటున్నావు. ఆ సర్వసృష్టి అధికారాన్ని నువ్వు ప్రతిరోజు నువ్వు నాకు కావాలని అడుగుతున్నావా? అయితే నీలో ఉన్నవాడు, నీతో ఉన్నవాడు యెహోవా అని సకల జనులు నమ్మబోతున్నారు. ప్రియ బిడ్డలారా, మీరు విశ్వసించండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి మాత్రమే గణపరచండి. లోకములో ఫ్రెండ్స్ ఉంటారు, లోకములో అనేకమైన చెడు ఉంటుంది, చెడుని మీరు దూరపరచండి. నీ కన్ను తప్పు చేస్తే కన్ను పరికేసుకోమని సాక్షాత్ ఈ జీవగంధం నుండి మాట్లాడుతుంది దేవుని వాక్యం. మరి చేయి తప్పు చేస్తే ఒక చేయి తీసేసుకొని భూమి మీద ఇబ్బంది కంటే పరలోకంలో అన్ని కలిగి ఉండొచ్చని. అందుకే ఏంటి ఆశీర్వాదాలే మాట్లాడా అంటే గద్దింపు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ప్రియ బిడ్డలారా, మీరు గమనంగా ఉండండి. హల్లెలూయా. మీరు ప్రతిదీ దేవుని వాక్యంలో నిలవండి. ఎక్కడా కూడా మీరు తల వంచవసరం లేదు. శత్రుక్ మేషక్ అబద్ధగోలు తల వంచలేదు నెబుకద్నెజరు దగ్గర. అగ్ని గుండంలో పడిచివేస్తానన్నా. మీరు నిలవండి, ఈ దేశాల్లో నిలవండి. సజీవులుగా ఉంటారు, జెన్యూన్గా ఉంటారు, యెహోవా యందు భయభక్తులు కలిగి తప్పగా మేలులు చూస్తారు. ఏంటి ఆ మేలులు అంటే? మరి గల్ఫ్ కంట్రీస్ కాసే మరి శత్రుక్ మేషక్ అబద్ధగోలును అగ్నిగుండంలో పడవేమన్నారు. ఎవరికి? నెబుకద్నెజరుకి మొక్కలేదని. మరి ఈరోజు కూడా నీ కంపెనీలో నువ్వేం చేస్తున్నావు? అవినీతికి పాల్పడి నీవేమన్నా మెయిల్స్ టైప్ చేస్తున్నావా? లేదా దొంగ లెక్కలు రాస్తున్నావా? ఏమి అబద్ధం ఏది కూడా మరి నీతిమంతుడిగా ఉండొద్దన్నాడు కదా దేవుడే అని నువ్వు ఎవరు చూడట్లేదని ఏదో ఒక తప్పుడు లెక్కలు లేసి ఏదో తప్పుడు పనులకి నువ్వు పాల్పడుతున్నావా? అయితే ప్రియ బిడ్డలారా, జాగ్రత్త. దేవుడు మీ గురించి, నా గురించి మాట్లాడుతున్న మాట జాగ్రత్త. భయపడకడి అని 365 సార్లు చెప్పారు. జాగ్రత్త అని మాత్రము కూడా మనకి ప్రతి క్షణము చెప్పాడు. శోధనలో పడకుండా మెలకువ కలిగి ప్రార్థించండి. అందుకే మీ కంపెనీలో నీకు ఒక అధికారం ఉందా? అన్యాయమైన మార్గంలోకి వెళ్ళకు. అన్యాయమైన మార్గంలోకి వెళ్ళిన వారు ఇజ్కిరియా యేసుక్రీస్తుతోనే నడిచాడు. యేసుక్రీస్తు ప్రేమను తెలుసు, యేసుక్రీస్తుతోనే నడుస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు మేము క్రీస్తులో బలపడ్డాం, క్రీస్తులో ఎదుగుతున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి మహింపరుస్తున్నాం, దేవుడైన యేసుక్రీస్తు వాక్యాన్ని మనం చదువుతున్నాం అని ఉండొచ్చు. కానీ మీ కుటుంబంలో మీరే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ప్రతి క్షణం దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తున్నామా? దేవుని ప్రేమను మనం పొందుకున్నామా? దేవుని మాటలు మనం గైకుంటున్నామా లేదా అని ప్రతి క్షణము నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకు అంటే హిజ్కియా పరీక్షించుకోలేకపోయాడు. హిజ్కియా ఆయన గ్రహించలేకపోయాడు. దేవుడని యేసుక్రీస్తుతో నేను ఉంటున్నాను కదా, నాకు ఏదైనా కలిగినంటే మరి ఖచ్చితంగా ట్యాక్స్ చెల్లించడానికి మరి శాప గర్భంలో నుండి ఆ కాయం తీసి ట్యాక్స్ కట్టారు కదా పేతురు. మరి అలాగే మన అప్పులు బాధలు ఖచ్చితంగా దేవుడు మనకి ఆయన గుప్పులు ఇప్పి మనం ఎలాగిస్తాం, ఆయన ఆకాశవాకులు ఇప్పి దీవిస్తానని వాగ్దానం చేశాడు కదా. వాగ్దానం నెరవేరుతుంది. ఆ వాగ్దానం విశ్వాసంతో నమ్మండి. చూసి నమ్మిన వాడి కంటే చూడనమ్మని వాడు ధన్యుడు కదా. ఇట్స్ మై ఫాదర్ ఇస్ అంతే. మా డాడీ, మా నాన్న, సృష్టికర్త యెహోవా యేసుక్రీస్తు మా నాన్న, మీకు మా నాన్న అని మీరు పలికి ప్రార్థన చేయండి, నమ్మండి, విశ్వసించండి, తప్పగా మేలులు చూస్తారు. అయితే ప్రియ బిడ్డలారా, ఇక్కడ అందుకే మనం దూర ప్రాంతంలో ఉన్నామంటే మన చూపు బాగుండాలి, మన ఆలోచన బాగుండాలి, మన మాట తీరు బాగుండాలి, మనం క్రీస్తుని పోలిన వారమై ఉండి సర్వజనులు సాక్ష్యం ఇవ్వాలి. అందుకే దేవుడు ఆ మాటలు జ్ఞాపకపరుస్తున్నాడు.
మనం ఇక్కడ ఉన్నాం, దూరంగా ఉన్నాం, మన ఫ్యామిలీ అక్కడ ఉంది, మనం ఇక్కడ ఏదో తప్పులు చేస్తున్నాం. మన ఫ్యామిలీ తప్పులు చేస్తే ఊరికి వెళ్ళినప్పుడు ఏంటి నీ పరిస్థితి తెలిస్తే ఏంటి, కుప్పకూలిపోతావు. అయ్యో నేను ఇంత కోసమా నేను అంత దూరం వెళ్ళానని, అయ్యో నా భర్త ఏంటి ఇలాగ వెళ్ళాడు, నేను ఎందుకైనా ఇంత నిమిత్తం అక్కడికి వెళ్ళాను, నా భార్య ఏంటి. అందుకే ప్రియ బిడ్డలారా, గమనించండి, దేవుని మాట ఏది కూడా పొల్లు సున్నా తప్పుకోకుండా మన పట్ల జరుగుతుంది. దేవుడు రాకల్లో మనం ఎత్తబడతాం. విశ్వసించండి, ప్రార్థన చేయండి, తప్పగా ఆయన మేలుల కొరకు ఎదురు చూడండి. ఆయన రాకడ ఈ రోజా రేపా అని పరిశుద్ధాత్మ యెహోవా యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. మీరు మీ ప్రయాణాలు సిద్ధపడి ఉన్నారా లేదా అని. ఓకే, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక.